సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. సుజాత లేదు, అది ఎందుకు లేదంటారు? అసలు కల్వ సుజాతని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు యాక్చువల్గా. ఎందుకంటే ఫైర్ బ్రాండ్ అనే చెప్పొచ్చు, మీరు ఒక విధంగా చాలా చేశారు కాంగ్రెస్కి అని అందరికీ తెలిసిన విషయమే. బట్ అలాంటి మీకు రాలే, ఎందుకంటారు? అసలు ఏంటి రీజన్? ఇప్పుడు నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? ప్లానింగ్ సంగతి దేవుడు ఎరుగు. కానీ తర్వాత ఇప్పటి వరకు ఏంటి నాకేం ఎందుకు జరిగింది ఇది అనేది కూడా వాళ్ళు మాట్లాడట్లేదు, చెప్పట్లేదు. పిలిచి మాట్లాడితే నాకు విషయం తెలుస్తుంది కదా, ఎందుకు టికెట్ రాలేదు అని నాకైతే తెలియదు. నేను ఎలిజిబుల్ అని నాకు తెలుసు, కానీ ఎందుకు టికెట్ రాలేదు అనేది నాకు ఇంతవరకు చెప్పట్లేదు. అంటే ఎందుకు మనోహర్ రెడ్డి గారికి ఇచ్చి ఉంటారంటారు? వాళ్ళు చెప్పేది ఏంటంటే గెలుపు గుర్రాలకి ఇస్తాము. నేను అదే చెప్తున్నా. అసలు ఎందుకు టికెట్ రాలేదు అంటే తెలిస్తే మనోహర్ రెడ్డికి ఎందుకు వచ్చిందో అనేది తెలిసేది కదా నాకు. గెలుపు గుర్రాల్లో కల్వ సుజాత లేదు అని వాళ్ళ ఉద్దేశం అంటారా? అధిష్టానం అట్లా అని ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు అంత ఇచ్చిన టికెట్లు ఇచ్చిన వాళ్ళు అందరూ గెలుపు గుర్రాలని చెప్పి వాళ్ళ జాతకం చదివి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. 119 సీట్లు 119 అయితే గెలవవు కదా, న్యాయంగా మాట్లాడాలని. కానీ డెఫినెట్గా ప్రభుత్వంలోకి వస్తాం కాబట్టి అందులో మేము ఉండాలని ఆశిస్తాం. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ప్రభుత్వంలో కాంగ్రెస్ తొలి ప్రభుత్వం అవుతుంది కాబట్టి ఈరోజు మనం ఇంత పెద్ద పెద్ద పీట వేయాలి అని మాట్లాడుకున్నప్పుడు అందులో మా వంతు మా పాత్ర కూడా తొలి ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటు చేయడంలో తెలంగాణ వచ్చిన తర్వాత తొలి ప్రభుత్వంలో మేము ఉండాలని కోరుకుంటాం కదా. ముఖ్యంగా మా నియోజకవర్గంలో కాదు, మా జిల్లాలోనే మహిళ నేను ఒక్కదాన్ని ఆస్పిరెంట్గా ఉన్నది. కానీ ఎందుకు విస్మరించడం నాకు అర్థం అవుతలేదు. అసలు నిజంగా చెప్పాలి అంటే గెలుస్తుందా ఓడుతుందా సెకండరీ, కానీ పక్క నియోజకవర్గాలు ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారే మా పక్క నియోజకవర్గంలో ఉంటారు. ఆ ముఖ్యమంత్రి అభ్యర్థి ఒక పిసిసి నాయకుడు పక్క నియోజకవర్గంలో ఉంటే మాకు ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. ఆ గాలిలో ఈజీగా ఆ వేవ్లో మేము ఎమ్మెల్యే అయిపోయి కొట్టుకొచ్చేసి అసెంబ్లీలో కూర్చుంటాం. ఆ ధీమాతోనే నేను చాలా రోజుల నుంచి ఉన్నాను. నా పక్క నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారు, అందులో విధేయురాల్లాగా పనిచేస్తా కాంగ్రెస్కి కాబట్టి డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. నేను గెలుస్తాను తప్పకుండా. అక్కడ నియోజకవర్గంలో ఆయనని వీళ్ళందరూ వేరేలాగా అనుకుంటున్నారు, కానీ నేను నా ధైర్యంతోనే నేను ఆయనను ఫైట్ చేసి గెలవగల సత్తా నాకు ఉన్నదని నాకు తెలుసు. అందరు అన్నారు కూడా, నువ్వైతేనే తట్టుకోగలుగుతావు ఆయన దాడికి అని అందరు అన్నారు. కానీ ఎందుకు నాకు టికెట్ ఇవ్వలేదు అనేది వాళ్ళు చెప్పాలి, నేను కాదు అసలు చెప్పాల్సింది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో అయితే వాళ్ళు టికెట్ రాని వాళ్ళందరికీ బుజ్జగింపులు చేశారు, తర్వాత వాళ్ళకి వెళ్ళి ఏదో ఒక న్యాయం చేశారు అని వార్తలు వస్తున్నాయి. అలాగే కాంగ్రెస్లో అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? టికెట్ రాని వాళ్ళకి అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఇప్పటి వరకు అయితే నా వరకు మరి ఎవరికి పిలిచారు ఎవరు వీళ్ళలేదో తెలియదు, కానీ నాకైతే ఇంతవరకు ఏం మాట్లాడలేదు. అంటే మీకు ఏమైనా ఎమ్మెల్సీలో కానీ దేంట్లో లేదమ్మా. నాతో మాట్లాడకపోతే నాకేమి హామీ ఇచ్చినట్టు ఏం తెలుస్తుంది? అసలు మొన్నటి వరకు టికెట్ వచ్చేంత వరకు వస్తుంది. ఇంకా అందరు మనోహర్ రెడ్డి అంటుంటే కూడా నాకు ఎక్కడో చిరు ఆశ ఉంటుంది కదా. ఉన్నాను నేను ఏ ఈక్వేషన్లోనైనా, ఎందుకంటే పై వరకు నా పేరు పోయింది. డెఫినెట్గా నాది కన్సిడర్ చేస్తారు అనే ఆలోచన లాస్ట్ మినిట్ వరకు మన ప్రయత్నంలో లోపల లేకుండా ప్రయత్నం చేస్తాం. మనం అన్ని రకాలుగా అందరు లీడర్లకు కలిసాము, అందరితో మాట్లాడాము, అందరినీ సెంట్రల్ కమిటీలో కూడా అందరితో మాట్లాడాను, అందరితో అన్ని చేశాను. కానీ ఎందుకు విస్మరించరు, ఎందుకు ఇయ్యలేదు టికెట్ అనేది వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ లో కార్యకర్తలు మాట్లాడుకునేది ఏంటి అంటే, ఎప్పటి నుంచో ఉన్న మమ్మల్ని వదిలేసి వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా తీసుకున్నారు, అంటే డబ్బుకి అమ్ముడుపోయాడు అన్నంత మాట కూడా వస్తుంది. దాని గురించి ఏమంటారు మీరు? అంటే నేను కూడా చెప్తానమ్మా, ఇప్పుడు అధికార పార్టీ దగ్గర డబ్బు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బు లేదు. ఈరోజు ప్రజల వేవ్ వచ్చింది, కాంగ్రెస్ గెలవాలి అనేది ప్రజలే తీర్పిస్తున్నారు. ఏ నియోజకవర్గంలో కూడా వాళ్ళు 100 కోట్లు పెడితే కాంగ్రెస్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఈజీగా గెలుస్తాం. మనం వద్దన్నా ఈరోజు అకౌంట్లో పడేటట్టుగా ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో డబ్బు పెద్దగా ఇంపార్టెన్స్ కాదు అనుకుంటున్నాను నేను. కొట్టొచ్చు కానీ అవసరము, కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బుకే ప్రాధాన్యత అయింది అనడానికి కూడా ముఖ్య కారణం కావచ్చు. డబ్బు విపరీతంగా చల్లి, మందు చల్లి, బిర్యానీ పొట్లాలు ఇచ్చి 500 1000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ర్యాలీలకు పిలుచుకొని అన్ని రకాలుగా ఓటర్లకు భ్రమ పెట్టి 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చుకొని ఈరోజు ఓట్లను కొంటున్నారు. కానీ ఒకసారి ఓడగొట్టాలి అనుకునే సమయంలో ఆ డబ్బు కూడా పనిచేయదు. కాబట్టి అలాంటి అన్ని ఆలోచనలు చేసి పార్టీలో ఉన్న వాళ్ళు, ఇన్నేళ్ల నుంచి జెండా మోసిన వాళ్ళు, పార్టీ ఈ స్థాయిలోకి ఈరోజు గెలుపు స్థాయిలోకి వచ్చింది అంటే ఈరోజు వచ్చినటువంటి బయట నుంచి వచ్చినటువంటి పారాషూట్లు కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో విధేయులుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు ఎంత కష్టం వచ్చినా, ఎన్ని కేసులైనా, ఎన్ని లాఠీ చార్జీలైనా, ఎన్ని దెబ్బలు తిన్నా కుటుంబాన్ని వదిలేసి, ఆడవాళ్ళం కుటుంబాన్ని వదిలేసి మీరు ఇచ్చిన ప్రతి పనిని మేము తీసుకొని బయటకు వచ్చి చేసినాం మనం. కాబట్టి
మేము ఇంత కష్టపడ్డందుకే ఈరోజు పార్టీ ఈ దిశగా ఇంత పరుగులు ఎడుతోంది. ముఖ్యంగా కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత కూడా ఈరోజు పార్టీకి ప్లస్ అయింది. అన్ని రకాలుగా ప్లస్ అయినప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళకు మాలాంటి వాళ్ళని టికెట్లు ఇచ్చి గౌరవించి గెలిపించుకుంటే మీరు దగ్గర నుండి గెలిపించుకోవచ్చు. మా చుట్టుపక్కల ముగ్గురు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఒకళ్ళు మాజీ మంత్రి, ఒకళ్ళు డీసీసీ, ఒకళ్ళు పీసీసీ, ఇంతమంది ఉన్నారు. ఒక ఆడపిల్లని గెలిపించుకోవాలంటే వాళ్ళకి ఎంతసేపు చెప్పండి. కాబట్టి ఆడపిల్లకు నిజంగానే టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని వాళ్ళ ఉద్దేశంలో ఉండితే ఇచ్చేవాళ్ళు. లేదు అనంటే మా మధ్యలో ఈమెందుకులే, మా ముంగల ఈమె ఎమ్మెల్యేనా, ఆఫ్టర్ ఆల్ ఈమె ఒక కార్యకర్త అని చూసుంటే కనుక నాకు టికెట్ ఇవ్వలేదు అనుకోవాలి. కాబట్టి ఏ యాంగిల్లో ఆలోచించారో నేను ఇప్పుడు ముందస్తుగానే వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలియదు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టయితే కేసీఆర్ ప్రభుత్వం ఓకే మందు డబ్బు అన్ని జల్లుతున్నారు, పోనీ ఓట్లకు అనుకోవచ్చు, కానీ ఇక్కడ వీళ్ళ టికెట్లకే డబ్బులు ఇది చేస్తున్నారు ఆధారాలు లేవు కదా, ఊరికే గాలి మాటలు. ఒకటి ఏంది బురద జల్లే అలవాటు అయిపోయింది. కొంతమంది అసంతృప్తులు మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడు నేను కూడా అసంతృప్తిగానే ఉన్నాను కదా, నేను ఎందుకు మాట్లాడట్లేదు అట్లా? ఇప్పుడు ఒకవేళ అవే నిజాలైతే నా నోట్లో నుంచి కూడా అవే రావాలి కదా, ఎందుకు రావట్లేదు అని అంటే కొంతమంది ఆవేదనతో లేకపోతే అటు నుంచి ఫీడ్బ్యాక్ ఉండో ఇంకో రకంగానో కొన్ని మంది ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఆధారాలు ఎక్కడున్నాయో ఏమున్నాయో చూపించలేదు. అవన్నీ కాకుండా ఈరోజు కేసీఆర్కి ఆయుధం కావాలి కాబట్టి ఏదో ఒక ఆయుధం వాడుకుంటున్నాడు. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఆడుకుంటున్నారు. దానికి కొంత ఆర్జం పోసినట్టు అయ్యి ఇంకా ఎంత కల్పితం చేస్తున్నారు. మొన్న చూసినాం కదా, రైతుల్ని కిరాయి మనుషుల్ని తీసుకొని వచ్చి రైతులు ఇదిగో కర్ణాటకలో కాంగ్రెస్ ఏం చేస్తలేదు అని రైతులే నిరసన వ్యక్తం చేస్తున్నారని 200 మందిని తీసుకొని వచ్చి ఎట్లా చేయించారు, ధర్నాలు చేయించారు. అందులో భాగంగా ఇది కూడా కావచ్చు, ప్రతిపక్షం మీద కుట్ర కావచ్చు. ఏది ఏమైనా నేను డబ్బులు కమ్ముడు పోతారు అన్నది అవాస్తవము, అబద్ధము. ఒకవేళ అట్లా ఉండింటే గనక వాళ్ళు ఇచ్చారు అని అంటే ఇప్పటివరకు పబ్లిక్గా బయట చూపిస్తుండ్రు, ఇగో గీ ఫలానా చోట ఇచ్చినాం, గీ ఫలానా ఇచ్చినాం అని చూపిస్తుండ్రు. ఆధారాలు లేని మాటలు మాట్లాడేసి వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోవడము, పార్టీని బయటికి పోతున్నాం కదా అని 4 రాళ్ళు మీద వేయడం తప్పు. అది ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, నేను అసంతృప్తిగా ఉండి నేను టికెట్ రాలేదు అని చెప్పేసి 4 రాళ్ళు చల్లితే నిన్నటిదాకా నేను ఇదే పార్టీని పొగిడి ఈరోజు తిడితే ఎంత కరెక్ట్ అవుతుంది? అది కరెక్ట్ అవుతుందా? అంటే ఈ పార్టీ మీద మనకు నమ్మకం ఉండి మనం ఇన్ని రోజులు ప్రతిపక్షాలని ప్రజల కోసం మాట్లాడినాం. మనం అంటే ఒకసారి మీరు మహిళా ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నారు, అది అవ్వలేదు. ఈసారి టికెట్ రాలేదు, అయినా సరే మీరు అంటే ఇదే పార్టీ మీద మీకు అదే గౌరవం ఉందా? మీకేం పార్టీ మారే అవకాశాలు గౌరవం ఎక్కడ మీరు పార్టీ మారే ఛాన్సులు ఏమైనా ఉన్నాయా కల్వ సుజాత? అదంతా తర్వాత మాట్లాడుకుందాం, కానీ పార్టీ మారేది గిరేది అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు అధిష్టానం పిలవాలి, పిలిచి మాట్లాడాలి. నాకున్న బాధ, కోపము, ఆవేదన అదే. ఎందుకంటే నాకు టికెట్ ఎందుకు రాలేదు చెప్పాలి. నేను కూడా ఇప్పుడు ఎవరైనా అడితే, మీలాంటి వాళ్ళు అడితే నీకు టికెట్ ఎందుకు రాలేదంటే నేను చెప్పుకోలేకపోతున్నా. వాళ్ళు నాకు మాట్లాడితే హామీ ఇస్తే నేను కూడా చూడు ఈ ఈక్వేషన్లో నాకు టికెట్ రాలేదంటే నాకు ఇగో నా నాయకులు, నా అధినాయకులు నాకు ఈ భరోసా ఇచ్చారు, నాకు ఇది కాదు ఇంకోసారికి అవకాశం వస్తుందని నేను చెప్పుకోవడానికి ఉంటుంది. ఇంతవరకు నాతో మాట్లాడలేదు కాబట్టి నాకే తెలియని విషయాన్ని నేను మీ దగ్గర ఎట్లా షేర్ చేసుకుంటా? నాకు ఇప్పటివరకు ఇంకా మాట ఏమైనా ఆశ ఉందా మేడం? ఇప్పటికైనా పిలుస్తారు, మీకు ఏదో ఒక పదవి? డెఫినెట్ గా ఉంది. కల్వ సుజాత చేసిన సేవలు ఊరికే గాలి కలిసిపోవు కదా. డెఫినెట్ గా వాళ్ళు గుర్తుంది కాబట్టి మొన్న వేల మంది మధ్యలో రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. మరి అలాంటిదే నన్ను పిలిచి మాట్లాడితే నాకు కూడా అంతకన్నా ఎక్కువగా గౌరవం అనిపిస్తుంది కదా. మీరు కొంచెం ఎంత చిన్న ఆవగింజ ఎంత నన్ను పొగిడితే నేను మీకు ఆకాశాన్ని ఎత్తే మనిషిని నేను. అలాంటిది మీరు నన్ను పిలిచి మాట్లాడితే ఇంకా ఎక్కువగా నాలాంటి వాళ్ళు పోకుండా ఉండడం కోసం నేను ఎన్నో రకాలుగా ప్రయత్నం నా వంతుగా నేను చేస్తాను. రేపు పొద్దున్న తాండ్రులో నా సేవ కూడా అవసరం కదా. ఒక్కొక్క ఓటు ఇంపార్టెంట్, నా ఓటు కూడా అక్కడే ఉంది కాబట్టి ఇంపార్టెంటే కదా. కాబట్టి నన్ను పిలిచి మాట్లాడి రేపు పొద్దున పార్టీకి పని తీసుకోవాలి నాతో. నేను ఇంకా ఇప్పుడు గాంధీ భవన్లో నిలబడమాట నేను అసంతృప్తి అని చెప్పేసి అందరిలాగా ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టి అందరిలాగా నేను ఇంకో రకంగా ఇంట్లో కూర్చొని నేను చేయట్లేదు. చాలా మంది ధర్నాలు కూడా చేయడం మొదలుపెట్టి నేను చేశానా? నా దగ్గర డబ్బు లేదా నేను ఆ ధర్నాలు చేయాలి, నేను ఏదో ఇంప్రెస్ అవ్వాలి, లేదు అంటే అవతల పార్టీ వాడు నన్ను విలువాలి అని అనుకుంటే నేను ఎన్నో చేస్తా. కానీ నేను ఏం చేయలేదు అని అంటే నాకు పార్టీ మీద ఉన్న గౌరవం, పార్టీ నాయకుల మీద ఉన్నటువంటి రెస్పెక్ట్, నాకు ఆ రెస్పెక్ట్ పార్టీ మీద ముఖ్యంగా నాకు ఈరోజు గాంధేయ పార్టీది కాబట్టి ఆ గాంధేయ పార్టీలో గాంధేయ కులంలో పుట్టిందని నేను. కాబట్టి నాకు ఈ పార్టీ మీద అంటే మిమ్మల్ని చూసి ఒక మహిళగా కానీ లేదా మీ కులం అంటే కులం అని అనకూడదు బట్ కులం ఎందుకంటే అందరూ అడుగుతున్నారు కదా మరి నా కులం ఏం తప్పు చేసింది, నేను కులం కాడేసుకొని ప్రతి ఛానల్లో నేను చెప్తున్నా నా కులంకు టికెట్ ఇవ్వలే, నా కులంకు టికెట్ ఇవ్వలేదంటే కులం కన్నా ఎక్కువ కల్వ సుజాత ఇక్కడ పనిచేసింది యాజ్ ఏ ఉమెన్గా చేసింది. నా మీద మీకు అందరికీ తెలుసు 12 కేసులు నేను నా మీద ఇప్పటికీ. ఇన్ని కేసులు పెట్టుకొని మేము కోర్టు చుట్టూ తిరుక్కుంటూ ఒక మహిళ ఫ్యామిలీని వదిలేసి రావాలి అని అంటే ఎంత కష్టము. మాకు పిల్లలు ఉన్నారు, మాకు వ్యాపారాలు ఉన్నాయి, మాకు ఇల్లు ఉంది,
అన్నీ వదిలేసి మేము ఇక్కడికి వస్తాం కదా. మగవాళ్ళు వ్యాపార పరంగా బయటికి వెళ్తారు, కానీ ఆడవాళ్ళు ప్రత్యేకంగా పనిచేయాలని అంటే ఇల్లును వదిలేసి రావాలి, అన్నీ వదిలేసి రావాలి. నేను 95% మా ఫ్యామిలీకి వ్యాపారంలో సపోర్టర్గా ఉండేదాన్ని, అలాంటిది మొత్తం వదిలేసి ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తున్నా. కాబట్టి నేను అటు నష్టపోయినా ఇటు నష్టపోవడం నాకు ఇష్టం లేదు కదా. కాబట్టి అధికారంలోకి వస్తున్నది కాబట్టి మాకు ఆశలు పెరిగినాయి. ఇప్పుడు మేము ప్రతిపక్షాల్లోనే ఉంటాము, ఆశ సన్నగిల్లింది, మేము గెలుస్తామో ఓడుతామో అనే భయాలు ఉంటే నేనెందుకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి కంటెస్ట్ చేయాలి, పోతే పోయింది, ఎవరికి వస్తే వాళ్ళకి వచ్చింది టికెట్ అనుకునేదాన్ని నేను. కానీ ఇప్పుడు మేము గెలుస్తాం. ఈ అసెంబ్లీలో కూర్చొని నా తాండూరు నియోజకవర్గం ప్రజలకు నేను సేవ చేయాలి అనుకున్నా. నా గోలు, నా డ్రీము, నా నియోజకవర్గం. కానీ మేము గెలుస్తామని అంత గట్టిగా అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు మేడం? ఈ రోజు కేసీఆర్ చేసినటువంటి రాష్ట్రాన్ని చేసినటువంటి దుర్వినియోగము రాష్ట్ర ప్రజలకు విసుగొచ్చిపోయింది. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల ఇక్కడ 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన 50 ఏళ్ళు అంటే 10 సార్లు పరిపాలించింది దేశాన్ని, రాష్ట్రాన్ని. అలాంటి కాంగ్రెస్ మీద నమ్మకం ఇంకా అసలు ఏ పార్టీ అయినా 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయితే కొలాప్స్ అయిపోతుంది. 138 ఏళ్ల నుంచి అలైవ్గా ఉన్నది పార్టీ అంటే పార్టీ మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. ఒక చేతి గుర్తు అంటేనే అసలు అభయం ఇచ్చేటటువంటి. మరి వీళ్ళు 60 ఏళ్లలో చెయ్యండి, మేము 10 ఏళ్లలో చేసి చూపించాం కదా అని అంటున్నారు కదా. కరెక్టే కదా, చేశారు కదా, చేశారు కదా. 5.5 లక్షల కోట్ల అప్పు మేము 10 ఏళ్లలో, మేము 60 ఏళ్లలో ఎక్కడ చేసినామమ్మా? 67,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చినాము. వాళ్ళు అదే 9 ఏళ్లలో అభివృద్ధి చేసామంటున్నారు వాళ్ళు. కరెక్ట్. కాళేశ్వరం చూడలేదా మనం? 100 లక్ష కోట్ల అభివృద్ధి కనబడలేదా? అది ఒకటి ఎన్నికలప్పుడు అది ప్రజలకు కనిపిస్తున్నటువంటి మనము పెద్దలు చెప్తారు చూడండి, దైవం కానీ ఏమంటారు అది అంటే మొత్తము ఆయనకు వ్యతిరేకంగా వస్తే ఆ శక్తి ఈ శక్తి అన్నీ కలిపి కేసీఆర్కి కాళేశ్వరంలో చూపించింది. ఇప్పుడు చూడండి, ఎన్నికల సమయంకి ఎందుకు కుంగిపోవాలి? అది ముందన్నా కావచ్చు, తర్వాతనన్నా కావచ్చు, కానీ ఎందుకు అయింది? ప్రకృతి కూడా కేసీఆర్కి సహకరించట్లేదు. ప్రకృతి ఏంది, నువ్వు చేసే పాపం పని ఎన్నికల ముందు చూపిస్తే ప్రజలు గమనిస్తారు, ఈ ఓట్లేసే వాళ్ళు ఆలోచిస్తారు. 1,00,000 కోట్ల దోపిడీ కాళేశ్వరం మీద జరిగింది. అట్లాంటిదే ఈరోజు ధరణి పోర్టల్ మీద హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న లక్షల ఎకరాల మీద కన్నుబడింది. ఇప్పటికే వేల ఎకరాలు వాళ్ళు రియల్ ఎస్టేట్ మాఫియాగా మార్చేసిండ్రు. ఇవన్నీ చూస్తుంటే సామాన్య ప్రజలు కానీ సామాన్య మధ్యతరగతికి డబుల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రావు, ఇయ్యరు. వాళ్ళకి వచ్చే జీతంలోనే బతకాలి. ఆ సామాన్య మధ్యతరగతి కుటుంబం ఈరోజు ఒక ఇల్లు కొని స్థలం కొని ఇల్లు కట్టే పరిస్థితిలో ఉంది. ఆ డ్రీమ్ లాగానే మిగిలిపోతుందా? నువ్వు 100 కోట్లకి ఎకరం పోతుంది అన్నావు, ఆ 100 కోట్లలో ఈరోజు గజం జాగా కొనాలి అని అంటే ఆ పరిస్థితి ఈరోజు తెలంగాణ సామాన్య మధ్యతరగతి కుటుంబానికి ఉన్నదమ్మా? చెప్పండి. ఇది ఈ కష్టకాలము, ఈరోజు పెంచిన ధరలు, ఈరోజు పెరుగుతున్నటువంటి పూర్తిగా ఆదాయం లేనటువంటి ప్రభుత్వము, పెరుగుతున్నటువంటి అప్పులు, ఇన్ని రకాలుగా కేసీఆర్ చేస్తున్న అవినీతి పాలనలో భాగంగా ప్రజలు విసుగు చెందినరు. నిరుద్యోగ యువత ఒక సైడు, మహిళలకు రక్షణ లేదు ఒక సైడు, రైతులు ఒక సైడు, ప్రతి వర్గం ఈరోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే బీజేపీతో చేతులు కలిపి ఉన్నారు. ఇటు ఎంఐఎం అయితే డైరెక్ట్లీ మేము ఒకటే అని చెప్పుకుంటాం. అంటే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలు ఒక్క జాగాలు అయ్యారు. కాబట్టి ఈరోజు ప్రజలు అనుకుంటారు, ఓహో వాళ్ళు దేశాన్ని దోచేస్తున్నారు, వీళ్ళు రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. మధ్యలో మేము కదా ఓట్లేసి బలైపోయినాము, మేము ఏ ఉద్యోగం అయితే ఇచ్చి ఆయనకు ఓట్లేసి ఉద్యోగం ఇచ్చి ఆడ కూర్చోబెట్టినామో ఆ ఉద్యోగం తీసేస్తే మాకు కష్టాలు నష్టాలు భయం ఉండవు కదా అని తెలంగాణ ప్రజలు ఆలోచించి ఆల్టర్నేట్గా కాంగ్రెస్ ఇప్పుడు ఎవరిని ఓటేస్తారు? 4 పార్టీలలో ఎంఐఎంకి పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవడు కూడా డేకరు. ఇక ఉంది ఏది? బీజేపీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఎందుకంటే నోరు తెరిస్తే అబద్ధాలు, మాట్లాడితే అబద్ధాలు. ఇక 1,00,000 కోట్ల దోపిడీ, వీళ్ళు లక్షల కోట్ల దోపిడీ అయితే వాళ్ళేమో దేశంలో ఉన్న సంపదని అమ్మేసుకుంటారు. వీళ్ళు భూములు అమ్మేస్తారు, వాళ్ళు సంపదని అమ్మేసుకుంటారు. ఎల్ఐసి కాడ నుంచి మొదలు పెడితే బీపీఎల్ వరకు అన్ని సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ప్రజల సంస్థల్ని అమ్మేస్తున్నారు. కాబట్టి ఇట్లా ప్రభుత్వ ఆదాయం వచ్చి ప్రజలకు నడిపే సంస్థలే పోతే రేపు పొద్దున ప్రభుత్వాలు వచ్చి దేన్ని నడిపించాలి? ప్రైవేటీకరణ చేస్తే అసలు ఎవరికి భద్రత, ఉద్యోగ భద్రత ఉండదు, మనుషులకు గ్యారంటీ ఉండదు. ఇక ప్రభుత్వం ఎవరి కోసం పనిచేయాలి? వచ్చే ప్రభుత్వాలు. కాబట్టి వాళ్ళు వీళ్ళతో కలుసున్నారు, వీళ్ళు వాళ్ళతో కలుసున్నారు, ముగ్గురు కలుసున్నారు. ఈ ముగ్గురిని కాకుండా కాంగ్రెస్ని ఎన్నుకోవాలి, కాంగ్రెస్కి అధికారం ఇవ్వాలని ఈరోజు తెలంగాణలో కాదు యావత్ భారతదేశంలో ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 5 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతుంది. ఇక్కడ తెలంగాణలో అంటే బీజేపీ
బి టీమ్గా మారి బీఆర్ఎస్కి అయింది, కానీ ఇక్కడ వాళ్ళ ఉనికినే లేదు. ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఆ 4 రాష్ట్రాల్లో కూడా అధికారం రాదు వాళ్ళకి. కాంగ్రెస్కే 4 రాష్ట్రాలు ప్లస్ తెలంగాణ 5 రాష్ట్రాలు వస్తాయి. ఈ 5 రాష్ట్రాల తర్వాత ఇంకొక 6 రాష్ట్రాలు ఎన్నికలని పూర్తిగా 11 రాష్ట్రాలు కాంగ్రెస్కే ఫేవర్. కాబట్టి ఈ 11 రాష్ట్రాలు ఓడిపోతే రేపు పొద్దున వచ్చే 24 ఎన్నికల్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఈక్వేషన్స్ కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్నాయి. చూసారు కదా నిన్న కేరళలో చర్చిలో బాంబు, మళ్ళీ మేముంటే శాంతి భద్రతల్ని కాపాడుతామంటారు. మరి ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఇవన్నిటికీ సమాధానం బీజేపీ బీఆర్ఎస్ చెప్పుకోవాల్సినటువంటి అవసరము బాధ్యత వాళ్ళకు ఉంది. ప్రజలకు వివరంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో పూర్తిగా గాలి కాంగ్రెస్ వైపు మళ్ళింది. మేడం చివరిగా చెప్పండి, బీజేపీ బీఆర్ఎస్ సమాధానం చెప్పుకునేది మనం పక్కన పెడితే అసలు కాంగ్రెస్ మీకు ఏం సమాధానం చెప్పాలి? మీరు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఏం కోరుకుంటారు? ఒక్కటే అమ్మా, ఇప్పుడు టికెట్ అయితే మళ్ళీ ఇంకోటి ఇయ్యలేరు, ఒకటే టికెట్ ఇచ్చారు. అది మంచికో చెడుకో మరి నా దురదృష్టమో ఇంకొకళ్ళు పారాషూట్కో వచ్చింది. సరే నేను కూడా నాకు పార్టీ అంటే ఎంత గౌరవమో పార్టీకి కూడా నన్ను పిలిచి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒక్క నిమిషం నా కోసం టైం ఇవ్వకపోతే ఎట్లా? కాబట్టి నేను అడుగుతున్నా నా అధిష్టానాన్ని, నేను ఎవరిలాగా గొడవలు చేయలేదు, ఎవరిలాగా తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు, ఎవరిలాగా నేను అధిష్టానాన్ని తిట్టలేదు. నా ఆవేదన మీ మీడియా ముందు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నాకు డోర్స్ క్లోజ్ చేసి పెట్టిండ్రు. నాకు ఎక్కడ ఎవరు వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలో కూడా నాకు తెలుస్తలేదు. కాబట్టి నాకు భరోసా కల్పించాలి, నాకు వివరణ ఇవ్వాలి. రేపు నేను తాండ్రులో వెళ్ళి పని చేసుకోవాలంటే కూడా జనాలు ఏమనుకుంటారు, నిన్న అన్నది ఈరోజు వచ్చి పని చేసింది, మేము మామూలే, ఈమెకి ఇవ్వకుండా పర్లేదు, ఈమెకి ఏం వాగ్దానం చేయకుండా పర్లేదు, పడి ఉంటుంది పార్టీకి అని అనుకున్నా కన్నా నాకు కూడా ఆత్మతృప్తి కావాలి కదా. నేను కూడా పనిచేసిన నా హక్కును నేను కోరుకోవాలి కదా. రేపు అధికారంలోకి వస్తే మళ్ళీ పూర్తిగా బిజీ అయిపోతారు, నన్ను ఎవరు కలుస్తారు? ఇప్పుడు నాకు ఏ మాట ఇవ్వకపోతే రేపు పొద్దున అధికారంలోకి వచ్చినాక కూడా నేను ఇట్లనే అయోమయంలో ఉండిపోతాను. కాబట్టి నాకు అధిష్టానం పిలిచి మాట్లాడాలి. ఎవరితోనో ఒక కమిటీ చేసినాము వాళ్ళు భరోసా ఇస్తారంటే నడవదు. వాళ్ళు ఈరోజు కమిటీ ఉంటారు, రేపు తర్వాత ఎలక్షన్ల తర్వాత కమిటీ ఉండదు. వాళ్ళు ఏం వాగ్దానం చేసినరో మీకు చెప్పినరో లేదో, మీరు వాళ్ళతో మాట్లాడినరో లేదో, మీరు ఆ హామీని పూర్తి స్థాయిలో నెరవేరుస్తారో లేదో నాకేం నమ్మకము. కాబట్టి నాకు ఆ కమిటీతో సంబంధం లేదు. మాకు యాక్సెస్ కమిటీతో కాదు, మాకు అధినేతలతోనే యాక్సెస్. అధినేతలే నన్ను పిలిచి మాట్లాడాలి, కమిటీలో కూర్చోబెడతా మాట్లాడతా. ఇంకా అది కూడా వాళ్ళు కూడా విలువలే, నాకు కనీసం వాళ్ళన్న పిలుస్తారని ఎదురు వాళ్ళు కూడా విలువలేదు. కాబట్టి ఈరోజు నాకు నా నాయకులు, నేను నమ్ముకున్న నాయకులు నాకు పిలవాలి, మాట్లాడాలి. ఓకే రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.